ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలకు అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరిగిందన్నారు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు మంచి ఆలోచనలతో సంక్షేమం, అభివృద్ధి ప్రజల్లోకి వెళ్తోందని అన్నారు. కాకినాడ జిల్లాలో 206 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామంటున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో మా ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రతి నియోజకవర్గం తిరుగుతూ నియోజకవర్గంలో వారు పడుతున్న ఇబ్బందులు చూస్తూ నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులపై నేను పలు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై కూడా అభివృద్ధి దిశగా కూడా ఈ బడ్జెట్ సమావేశంలో కూడా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వారు గలం కూడా అనిపించారు. ప్రస్తుతం మన వద్ద తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే కాకినాడ జిల్లాకి అభివృద్ధి దిశగా కూడా పలు అభివృద్ధి వైపు కూడా మీరు మీ గలం వినిపిస్తున్నారు. అసలు ఈ బడ్జెట్ సమావేశాల్లో మీ గలం ఏమనిపించారు? యాక్చువల్లీ బడ్జెట్ వచ్చేసి ఇప్పుడు జరిగిన బడ్జెట్ వచ్చేసి ఇట్స్ ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్. సో నెక్స్ట్ మనం మాట్లాడబోయేది అంటే థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే ప్రెసిడెంట్ స్పీచ్ మీద పార్టీ అభిప్రాయాన్ని తెలపడం జరిగింది. సో డెఫినెట్లీ దిస్ బడ్జెట్ ఇప్పుడు మొన్న పెట్టిన బడ్జెట్ అయితే అంటే ఒక ఫ్యూచరిస్టిక్ ఇండియా అంటే నిర్మలా సీతారామన్ గారు అంటే ఎలాంటి ఒక బడ్జెట్ పెట్టారంటే ఇప్పుడు వరకు ఏ ఆర్థిక మంత్రి పెట్టినలాంటి ఒక బడ్జెట్. అంటే దేశం అభివృద్ధి కోసం, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, అంటే మన ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే మన దగ్గర ఎలాంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, క్యాపిటల్ స్ట్రక్చర్స్ కావాలి, అంటే దేనికి నిధులు కేటాయించాలి, ఏ రంగాలకి కేటాయించి పెంచాలి అనేది. మన అగ్రికల్చర్ మీద విపరీతమైన సబ్సిడీస్ పెట్టారు. ఏఐ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే ఏఐ మీద విపరీతమైన టెక్నాలజీ పెట్టాడు. పవర్ సెక్టార్లో అంటే ఫ్యూచరిస్టిక్ పవర్కి సూపర్ సబ్సిడీస్ పెట్టేశారు. అలా డేటా సెంటర్స్ కానీ అంటే స్పీడ్ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్ అని అన్ని విధాలుగా కూడా టోటల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి, ఎంఎస్ఎంఈస్కి అయితే ఇంకా అది బ్లాక్ బొనాన్జా అనమాట. అలాగా అభివృద్ధి ఏ విధంగా చెందాలి, దానికి కావాల్సిన ఏవేంటి అనే దాని మీద ఒక ఫ్యూచరిస్టిక్ ఇండియా అంటే ఒక 45-50 ఏళ్ళ తర్వాత ఇండియాస్ #1 వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ ఎలా అవ్వాలి, అలాగే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా అంటే చైనాకి ఆల్టర్నేటివ్గా ఎదగాలి అంటే మనం ఏమేమి రెడీ చేసుకోవాలి, ఏమేమి సిద్ధం చేసుకోవాలి, విదేశీ పెట్టుబడులు ఎలాగ ఇక్కడికి రావాలి, దానికి తగినట్టు అంటే యూరోపియన్ ట్రేడ్ యూనియన్తో ఎలాంటి ట్రేడ్ డీల్ జరిగింది, మిగతా కంట్రీస్తో లండన్తో ఎలాగ ట్రేడ్ డీల్ జరిగింది, అలాగే వంతుకు ప్రపంచవ్యాప్తంగా ఇండియాతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఇక్కడి నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ని ఎలా పెంచాలి, అలాగే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని ఎలా పెంచాలి, మనకి తక్కువకి సరుకులు ట్యాక్స్ ఫ్రీ తగ్గించంటే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా క్వాలిటీ నాణ్యతమైన ఒక వస్తువుల్ని ఇండియాలో ఇవ్వటం కోసం మనం ఏ విధంగా ట్రేడ్ డీల్స్ చేసుకున్నామో ఆ ట్రేడ్ డీల్స్ కావాల్సిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఒక దూరదృష్టితో పెట్టుకుని దాన్ని ఫ్యూచర్లో ఇండియా గ్లోబల్ మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ ఎలా కావాలి అనే దాని మీద ప్రవేశపెట్టిన ఫస్ట్ బడ్జెట్ ఇది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు. అండ్ అగైన్ దాంట్లో ఎక్కువ వాటా కేంద్రం కేటాయించిన ఎక్కువ వాటా, ఎక్కువ సబ్సిడీని మనకు రాష్ట్రానికి తెచ్చుకునే విధంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఎంపీలందరం కూడా కృషి చేస్తున్నాం. డెఫినెట్లీ వీ విల్ గెట్ ద బెటర్ అండ్ బెస్ట్ షేర్ అండ్ డెఫినెట్లీ అప్కమింగ్ సమావేశాల్లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో వీ విల్ పుట్ అప్ ఆల్ ద థింగ్స్ వీ రిక్వైర్డ్. ప్రతి నియోజకవర్గానికి మీరు ఇప్పటికే వెళ్తున్నారు, అక్కడ సందర్శిస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ రోడ్లపై కూడా మీరు శంకుస్థాపన కూడా చేస్తున్నారు. అంటే ఈ రోడ్ల వైపు కానీ లేకపోతే ఈ శంకుస్థాపన విషయంలో కానీ అంటే రోడ్లు ఏ రకంగా అభివృద్ధి చేసే దిశగా ఏ రకంగా చేస్తున్నారు? 100% అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిధుల్ని లాస్ట్ ప్రభుత్వంలో మొత్తం అన్ని నిధుల్ని మళ్లించేసి రోడ్లు అనేది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఓన్లీ కాకినాడ పార్లమెంట్లో మాత్రం సుమారు 206 కోట్ల రూపాయలతో అంటే 26 కోట్ల రూపాయలతో జగ్గంపేటలో, అలాగే కాకినాడ రూరల్లో 45 కోట్ల రూపాయలతో, పెద్దాపురంలో 16,50,00,000 రూపాయలతో, పిఠాపురంలో 37,66,00,000 రూపాయలతో అండ్ ఇందులో మన పత్తిపాడులో 28 కోట్ల రూపాయలతో, తునిలో 19 కోట్ల రూపాయలతో అండ్ ఆర్సీపురం, ముమ్మిడివరం కూడా మన కిందే వస్తాయి. టోటల్గా 206 కోట్ల రూపాయలు కాకినాడ జిల్లాకి మాత్రం కేటాయించి అంటే రోడ్లు అనేవి వేయటానికి లేకుండా ఇంకా మొత్తం అన్ని రోడ్స్ని కంప్లీట్ చేసి రూరల్ డెవలప్మెంట్లో మొత్తం అన్ని రోడ్స్ని కంప్లీట్ చేసి ఫస్ట్ టైం 28వ స్థానంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్ని దేశంలోనే #1 స్థానంలోకి తీసుకొచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతూ ఎంటైర్ స్టేట్ ఈస్ గెటింగ్ ఇన్ ఎ బెస్ట్ షేప్ అండ్ వీ విల్ హ్యావ్ బెస్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.
చూసాం కదా ఓవరాల్గా ఏవైతే ఈ అంటే సంక్షేమం అభివృద్ధి దిశగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే 206 కోట్ల రూపాయలతో రోడ్ల మీద నిర్మించడం ప్రతి యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.